పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం పైన కూడా తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరోక్షంగా ఎంతోమంది నష్టపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ముఖ్యంగా గ్యాస్ పైన తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రస్తుతం ఆ యొక్క కొరత ఆ ఆందోళన అనేది కొంత తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనమైతే విజయనగరంలో ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ఆందోళన కూడా ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్లు కూడా అంతా రద్దీగా కనిపించడం పరిస్థితి కనిపిస్తుంది. ఇంత మునుపు చూసుకుంటే ఇదే ఏజెన్సీ వద్ద భారీ ఎత్తున కూడా జనాలు ఉంటున్న నేపథ్యం కూడా కనిపించింది గతంలో. ప్రస్తుతం చూసుకుంటే అటువంటి ఇబ్బందులు ఏవీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, ఏంటి పరిస్థితి, మరిన్ని వివరాలు ఇక్కడ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి ప్రస్తుతం గ్యాస్ డెలివరీ ఎలా జరుగుతూ ఉన్నది, మీకు గ్యాస్ ఏజెన్సీ తరపున కూడా కంటిన్యూగా వస్తుందో, ఏంటి పరిస్థితి అంతా కూడా. ప్రస్తుతం అయితే లాస్ట్ మంత్ ఉన్నంత మనకి క్రౌడ్ కానీ ఒక ప్యానిక్ కానీ ఏమీ లేదండి. జనాలు కూడా చాలామంది కస్టమర్స్ తెలుసుకున్నారు. అందరికీ గ్యాస్ కూడా మేము అందజేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మాకు సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంది. ఎప్పుడు బుక్ చేసిన వాళ్ళకి వెంటనే ఒక 2-3 డేస్లో వెళ్ళిపోతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ప్రస్తుతం చూసిన గతంలో మీ యొక్క ఏజెన్సీకి గ్యాస్ గొడవ లేదంటూ చెప్పుకుని వచ్చిన పరిస్థితి కనిపించింది. చూస్తూ ఉంటే ఒక చెట్ల కింద కూడా గ్యాస్ పంపింగ్ జరిగిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాన్ని ఎలా చూడాలి, ఏంటి, ఏం చెప్తారు, ఏంటి ప్రస్తుతానికి అధికారులు ఏమంటున్నారు, వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి, జనరల్గా ఏజెన్సీని కంపల్సరీగా గ్యాస్ గొడవ అయితే ఉండవలసిన నేపథ్యం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? గ్యాస్ గోడం అయితే మాకు ఆల్రెడీ ఉన్నదండి. శంకర్పేట గ్యాస్ గోడం ఇది. మేము కొన్ని కస్టమర్లకి ఇది లాంగ్ డిస్టెన్స్ అవుతుందని మేము ఆల్రెడీ ఇక్కడ ప్రతిప్ నగర్ ఏరియాలోని పాయింట్ అయితే పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ దగ్గర అలా పాయింట్ అయితే పెట్టామండి. కస్టమర్లకి అందుబాటులో ఉండాలి, వాళ్ళు వచ్చి పట్టుకెళ్తాము అన్న వాళ్ళకి మేము అక్కడ అందచేయడం, కస్టమర్లకి రాలేని కస్టమర్లకి మేము డెలివరీ బాయ్స్ ద్వారా హోమ్ డెలివరీ చేయడం అనేది జరిగిందండి. ఓకే, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ సంబంధించినటువంటి మీ దగ్గర ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, కస్టమర్లు డిమాండ్ ఎలా ఉంది ప్రజెంట్? గతంలో చూస్తూ ఉంటే చాలా ఎక్కువ మోతాదులో జనాలు అయితే వచ్చిన పరిస్థితి కనిపించేది. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ పరిస్థితులు ఎలా ఉంది, డొమెస్టిక్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటిది? ప్రస్తుతం అయితే ఆల్రెడీ కస్టమర్లందరికీ కూడా స్పేర్ సిలిండర్లు ఉన్నవారు కూడా మాకు తెలిసిన న్యూస్ ప్రకారం అందరూ కూడా స్పేర్ సిలిండర్లు కూడా తీసుకొని ఉన్నారు. లాస్ట్ మంత్ అంతా కూడా ఈ న్యూస్ ఛానల్స్లోని అంతా ప్యానిక్ అయిపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇక్కడికి రావడం కానీ, ఆఫీస్కి రావడం కానీ, జనాలు కొంచెం ఎక్కువ ఉండడం కానీ జరిగింది. ఇప్పుడైతే అదేం లేదు. మా కస్టమర్లు కూడాను నియర్లీ ఒక 17,000-18,000 కస్టమర్లు హోల్డింగ్ ఉన్నది మాకు ప్రస్తుతం. దీనిపైగా కూడాను మనకి బుకింగ్ ఎప్పటికప్పుడు బుకింగ్ డెలివరీ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలాగే కమర్షియల్ సిలిండర్కి వచ్చినప్పటికి లాస్ట్ మంత్ కన్నా కంపెనీ వాళ్ళు, హెచ్పిసిఎల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మేము ఏ ఇండెంట్ అయితే పెడుతున్నామో ఆ ఇండెంట్స్ అన్నీ కూడా మాకు రిలీజ్ చేస్తున్నారు. కమర్షియల్ కూడా ప్రాబ్లం లేదని తెలియపరుస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క నిర్వాహకులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, అది ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా కంటిన్యూగా గ్యాస్ అయితే అందుబాటులోనే ఉంటుంది, మాకు కూడా అక్కడ టెర్మినల్ నుంచి గ్యాస్ కూడా వెంటనే వస్తుంది, మేము బుక్ చేసిన వెంటనే మాకైతే వస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే గతంలో వచ్చినటువంటి ఇక్కడ ఈ ఏజెన్సీ సంబంధించిన గ్యాస్ సంబంధించినటువంటి గొడవలు లేదు అన్నటువంటి ప్రస్తావన తీసుకుని వస్తే ఇదంతా కూడా చూస్తూ ఉంటే గతంలో కనుక ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంలోనే వేరే చోట ఒకవైపు జరిగింది, అదేవిధంగా మరోవైపు కూడా ఒకటైతే చెప్తూ ఉన్నారు. ఈ యొక్క గ్యాస్ సంబంధించినటువంటి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అందుబాటులో ప్రజలకి అందుబాటులో దగ్గరికి తీసుకుని వచ్చామంటూ కూడా చెప్తున్నాయి. సుమారు చూసుకుంటే విజయనగరానికి సుమారుగా 10-12 కిలోమీటర్ల దూరంలో ఒకవైపు ఇది ఉండడంతోనే ఒకవైపు ప్రజలు కూడా ఇబ్బంది పడతారన్న ఆలోచనతో మేము దగ్గరికే మేమైతే తీసుకుని వెళ్ళామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అట్లా ఎప్పటికే అధికారికంగా జేసీ కూడా ఈ యొక్క గ్యాస్ గోడౌన్ కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కూడా దీనికి సంబంధించి దగ్గరగా ఉండి ప్రతి ఒక్క కమిషన్ కూడా కులంకుశంగా పరిశీలించి ఏం జరుగుతుంది ఏంటని కూడా దీనిపైన పలు విమర్శలు రావడంతో ప్రతిదీ కూడా కులంకుశంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే గ్యాస్కి సంబంధించి చూసుకుంటే ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.